ఇప్పుడే సింగీతం చూసాను. విలన్ స్టార్ట్ మా చేయడం ఎలా అనిపించిందంటే లెజెండ్ ఈజ్ ఆల్వేస్ ఏ లెజెండ్ అన్నట్టు తీశారు. అండ్ క్లియర్ గా మాట్లాడుకుందాం. ఫస్ట్లీ ఇలాంటి అప్డేట్ కావాలంటే వెంటనే మా సినిమా కపుల్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి పక్కన బెల్ ఐకాన్ టంగ్ అని కొట్టండి. చాలా మంది వీడియోస్ వస్తున్నాయి కానీ సబ్స్క్రైబ్ చేయట్లేదు, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మా ఇన్స్టా పేజ్ కూడా ఫాలో అయిపోండి. ఓకే, ఇక లేట్ ఎందుకు స్టార్ట్ చేద్దాం వచ్చేయండి. ఫస్ట్లీ బాగా అనిపించింది ఏంటంటే భయ్య, చాలా మందికి మూవీస్ తీయడం రావట్లేదని చెప్పి ఒకప్పుడు లెజెండ్ ఇప్పుడు మళ్ళీ వెనక్కి వచ్చి తీసినట్టు అనిపించింది. దిస్ ఈస్ ద సినిమా. నాకైతే చాలా చాలా నచ్చింది. ఫస్ట్లీ మీరు ట్రైలర్ ఏదో చూసారో అదే మైండ్ లో పెట్టుకోవాలంటే మీరైతే కన్ఫర్మ్ గా సాటిస్ఫై అవుతారు. అది మాత్రం గ్యారంటీ. చాలా చాలా బాగుందండి, చూడాలి. అండ్ ఫస్ట్లీ 20 minutes సెటప్ పెడతారు ఫస్ట్ స్టార్టింగ్. అండ్ అక్కడ నుంచి సినిమా వెళ్తుంది భయ్య. పేసింగ్ చాలా చాలా బాగుంటది. ఎన్ని చాలా చాలా పెడతారు. అండ్ కామెడీ సీన్స్ వర్కౌట్ అవుతాయి, అన్ని బాగుంటాయి. నేను ఫస్ట్ సినిమాలో డైలాగ్స్ ఉండవు, ఓన్లీ కామెడీ సీన్స్ ఇది సాంగ్స్ ఉంటాయి అన్నప్పుడు డౌట్ పడ్డా, ఏంటిది ఏదో తేడా కొట్టేది అనుకున్నాం. కానీ ఆ సాంగ్స్ వచ్చినప్పుడు చాలా చాలా బాగుంటది. డైలాగ్ ప్లేస్ సాంగ్స్ సూపర్ ఉంటాయి భయ్య. అండ్ అలా వెళ్తా ఉంటది సెటప్ అలా పెట్టి. అండ్ దానికి పే ఆఫ్ ఇచ్చుకుంటా వెళ్తారు. ప్రతి క్యారెక్టర్ ఒక జస్టిఫికేషన్ ఉంటుంది సినిమాలోనే. చాలా చాలా బాగుంది. అండ్ ఇంటర్వల్ బ్లాక్ ఏదైతే ఉందో అది చాలా బాగుంది. అండ్ సెకండ్ హాఫ్ అండ్ అగైన్ చాలా బాగుంటది. అండ్ సినిమాలో ఒక మంచి ఎమోషన్ సీన్ ఉంటది. అండ్ చాలా రోజుల తర్వాత గిరంది గినుకోలే నీళ్ళు చాలా చాలా బాగుంది. క్లైమాక్స్ చాలా బాగుంది. అండ్ ఇంకోటి కూడా చెప్తాను, ప్రొడ్యూసర్ బై నాగేశ్వరం కాబట్టి ఈ సినిమాలో మీరు జాతిరత్నాలు ఏ క్యామియో చేశారో, కల్కిలో క్యామియో చేశారు, మహానీయులో చేశారు, అదే క్యామియో ఇందులో కూడా వస్తుంది అంతే. అండ్ సినిమాలో బాగా ప్లస్ లో నాకైతే ఒక 5 అనిపించింది భయ్య. ఫస్ట్లీ సినిమాటోగ్రఫీ చాలా చాలా బాగుంది. ఎవ్రీ ఫ్రేమ్ చాలా బాగా పెట్టారు. లైటింగ్ అండ్ సెటప్ అంతా బాగుంది. అండ్ సెకండ్ మ్యూజిక్, దేవిశ్రీ ప్రసాద్ గారు అయ్యో ఏంటో భయ్య, నాకు మంచి కంటెంట్ వస్తే మంచి మ్యూజిక్ మంచి బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఇస్తాను, ఇలాంటి సినిమా ఇస్తానని చెప్పి కొట్టారు భయ్య దేవిశ్రీ ప్రసాద్ గారు. చాలా చాలా బాగుంది. అండ్ థర్డ్ నాగేశ్వన్ గారు ప్రొడక్షన్ వాల్యూస్ చాలా బాగా పెట్టారు. అండ్ థర్డ్ సంగీతం గారి డైరెక్షన్ చాలా బాగుంది. అండ్ ఫిఫ్త్ కాస్ట్ అండ్ క్రూ కొత్త వాళ్ళు అయినా సరే చాలా బాగా చేశారు. అండ్ క్లైమాక్స్ లో విమర్శ తిన్నాను కదా, అందరూ బాగా చేశారు. చాలా బాగుంది. అండ్ ప్లస్ అయిపోయింది కదా, మైనస్ గురించి మాట్లాడుకున్నాం. సినిమాలో మూడు మైనస్లు అనిపించింది. ఫస్ట్లీ సీజీ, అక్కడక్కడ సీజీ సెట్ గ్రీన్ మ్యాట్ అని ఈజీగా అర్థమైపోతుంది. అండ్ థర్డ్ సెకండ్ అండ్ దీప్ గారి క్యామియో ఎందుకండి మనకి అసలనే ఏదో ఒక్కోసారి వర్క్ అవుతుంది, ప్రతిసారి తెచ్చేస్తారా ఏమో, నాకైతే నచ్చలేదు క్యామియో. అండ్ థర్డ్ సెకండ్ హాఫ్ లో పేసింగ్ కొంచెం స్లో అవుతుంది అంతే. ఈ మూడే. సినిమా మాత్రం చాలా చాలా బాగుంది. దిస్ ఈస్ ద మూవీ. ఇలాగే తీయాలని సంగీతంగా మళ్ళీ చూపించారు. లెజెండ్ ఈజ్ ఆల్వేస్ ఏ లెజెండ్ అన్నట్టు ప్రూవ్ చేశారు మళ్ళీ సినిమా. నాకైతే చాలా చాలా నచ్చింది. మీరైతే కన్ఫర్మ్ గా వెళ్ళండి, చెప్తా కన్ఫర్మ్ గా సాటిస్ఫై అవుతారు. మీరు చూసారు లేదా కానీ కామెంట్ చేయండి. ఇలాంటి అప్డేట్ కావాలంటే వెంటనే మా సినిమా కపుల్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి పక్కన బెల్ ఐకాన్ టంగ్ మన కొట్టండి. అలాగే మా ఇన్స్టా పేజ్ కూడా ఫాలో అయిపోండి. ఓకే, థ్యాంక్ యూ.